హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన గార్డెన్లో టమాటాలు హార్వెస్ట్కి వచ్చిందండి. నేను కట్ చేసుకున్నాను. ఇది ఒక టమాటా అండి. ఇది వచ్చేసి ఇదిగో ఇక్కడ ఈ టమాటా ఈ చెట్టుదేనండి, కింద పడిపోయింది. అలాగే మళ్ళీ వచ్చేసి ఇక్కడ పాలకూర కూడా మనకు హార్వెస్ట్కి వచ్చిందండి. ఈ పాలకూరను కూడా ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దామండి. ఇదిగో కట్ చేసుకున్నానండి. పాలకూర ఒక గుడ్డు పెడితేనే మనకి ఇంకా ఆకుకూర ఒకరోజు మనకి కిచెన్లోకి మనకి పప్పులోకి పాలకూర రెడీ ఉంటుంది. దీన్ని ఈ విధంగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక టమాటా హార్వెస్ట్ వచ్చిందండి. ఇంకా చూడండి, ఈ టమాటా పండు ఏ విధంగా పచ్చిగా మనకి పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు అండి. దీన్ని కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాం. అలాగే ఇక్కడ కూడా ఒక తోటకూర అండి, ఇది కొయ్యకూర కూడా మనకి హార్వెస్ట్ చేస్తుంది. దీన్ని కూడా మనం ఈరోజు ఈ విధంగా హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఏ విధంగా తోటకూర మొక్కలు, ఇవన్నీ తోటకూర మొక్కలేనండి. ఈ విధంగా మనకి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ రెడీ అయిందండి. చూడండి, తోటకూర, ఇది పాలకూర, మళ్ళీ టమాటాలు చూడండి మనకి ఏ విధంగా ఒక రోజుకి మనకి పప్పులో వేసుకోవటానికి ఈ విధంగా టమాటాలు, తోటకూర, పాలకూర మనకి హార్వెస్ట్ వచ్చిందండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇంకొక దగ్గర కూడా ఉందండి పాలకూర. దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేద్దాము. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసి 15 రోజులు అయింది. ఈ 15 రోజులకి మనకి ఈ విధంగా ఆకుకూర రెడీ ఉందండి. చూడండి ఏ విధంగా మనకి మన గార్డెన్లో ఈ కొన్ని మొక్కల గార్డెన్లోనే మనకి ఈ విధంగా టమాటాలు, తోటకూర, పాలకూర ఈ విధంగా హార్వెస్ట్కి వచ్చినాయండి. చూడండి ఏ విధంగా మనకి ఈ చిన్న ఒక 20-30 మొక్కల్లోనే మనకి చిన్నగా కుండీల్లో మనం చిన్నగా ఈ పాలకూర, తోటకూర, టమాటా మొక్కలు పెట్టానండి. పెడితే ఈ విధంగా మనకి 15 రోజులకు ఒకసారి చక్కగా ఈ ఆకుకూర 10-20 టమాటాలు ఈ విధంగా మనకి హార్వెస్ట్కి వస్తున్నాయండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇవి మందులు లేకుండా మనం చక్కగా మన గార్డెన్లో పండించుకుని ఆరోగ్యకరంగా ఉంటాయండి. ఇలాంటివి తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చండి. ఈ విధంగా మన గార్డెన్లో ఈరోజు నేను హార్వెస్ట్ చేసానండి. చూడండి ఏ విధంగా ఉందో మనకి పాలకూర, తోటకూర, టమాటా. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా కట్ చేసేయాలి. కట్ చేసి టమాటా